నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా నిన్న అమరావతి పునర్నిర్మాణ పనులు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. మరి ఇదిలా ఉంటే అసలు ప్రధాని పర్యటన ఖర్చు వృధా, అసలు ఏం సాధించాం, అసలు ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక సాయం ఏమైనా ప్రకటించారా అని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు. అసలు ఇవన్నిటినీ కూడా ఏ విధంగా చూడాలి, దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్సిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నిన్న ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు అన్నీ కూడా ప్రారంభమయ్యాయి. మరి కన్నుల పండగగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే మరి మొత్తానికి ప్రధాని మోదీ పర్యటనకు వచ్చిన ఖర్చు కూడా వృధా అయిపోయింది. అసలు ఏం ప్రకటించారు, ఆర్థిక సాయం ప్రకటించలేదు, ఏం చేయలేదు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి కొందరు విమర్శిస్తున్నారు. సార్, ఈ విమర్శలను ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు జరుగుతున్న దాన్ని గమనించుకోవాలి. ఎంతసేపు బురద చల్లుతాం, వాళ్ళు విమర్శిద్దాం అనుకోకూడదు. చంద్రబాబు నాయుడు గారు కట్టేయచ్చు కదా, ఐదేళ్ళ టైం ఎక్కడ ఉంది, బుద్ధి ఉంది వాళ్ళకి, మంచి జనం ఇస్తారు వాళ్ళు, అలా అనేవాళ్ళు. అలా అనుకున్న తర్వాత దానికి సేకరణ, దానికి రూపకల్పన చేసేయడానికి ఎంత టైం పడుతుందండి? లేదంటే ఎలా పడితే అలా చేస్తే మీరు ఊరుకుంటారా? హైదరాబాద్లో కట్టేయలేదా సచివాలయం 2 ఏళ్ళలో అంటున్నారు. ఆ 2 ఏళ్ళ టైం ఎక్కడ ఉంది వాళ్ళకి? ఆ కేసులు పెడతామే కదా, ఎన్జీటీ కేసులు, ఆ కేసులు, ఈ కేసులు, ఇవే కదా వాళ్ళని. వరల్డ్ బ్యాంక్ రుణాలు ఇవ్వద్దని ఈ లోపల విజయసాయిల్ని ఢిల్లీ పెద్దల బూట్లు నాకి వీళ్ళందరికీ ఎడ్మెంట్లా చేశాడు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేలా ప్రత్యేక హోదా ఉద్యమం ఎత్తుకుని సాధించాడా? పోయిన 5 ఏళ్ళు వచ్చింది. మరి ఈ సన్నాసులు అందరూ ఎందుకు అడగరు? విభజన హామీల గురించి మాట్లాడి కూడా అంతా జగన్మోహన్ రెడ్డిని ఏం పీకర్ అందుకని మూసుకోవడం జరుగుతుంది. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలవాలనుకుంటున్నాడు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తాడు, భవిష్యత్తు భరోసా ఇస్తాడు, పెట్టుబడులు తీసుకొస్తాడు, అమరావతి నిర్మిస్తాడు, పోలవరం ఆయన హయాంలో పూర్తవుద్ది. దాన్ని ఎవడ ఆపలేడు, ఎందుకంటే వాళ్ళ ముందు బోలంత టైం ఉంది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఇంకా మేము 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటామన్నాడు. అంటే వాళ్ళ మధ్య ఎవడ చిచ్చిపెట్టలేడు. ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే అతను ఇంకా ఓడిపోయి ఘోర పరాభవం పొందిన ఇంకా పావుకు తోకలో ఉంది ప్రాణం, తోక మెదులుతుంది. ఆ తోకను కూడా తొక్కేయాలి శుభ్రంగానే. ఆ తొక్కేసేదాకా అలాగే మెదులుతూ ఉంటుంది. అదొక్కటే జనాల్లో భయం పోగొట్టాలి వీళ్ళు, అంతే. అతను కూడా అతని వేళ్ళు ఆ విశ్వరక్షణను కోల్చడానికి ఆ వేళ్ళని కత్తిరిస్తున్నారు. ఇప్పుడు సీతారామాంజలు, విజయపాలు, రకరకాల కేసులన్నీ వెళ్తున్నాయి కదా. ఆ మద్యం స్కామ్ అయితే ఈ నదులన్నీ సముద్రంలో చేరినట్టుగా ఈ కేసులన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తాయి. ఇవన్నీ అయిందా టకమని లోపలెట్టేస్తారు. అతను లోపలికి వెళ్ళిన వెంటనే పాత కేసులు బెయిల్ రద్దు అయిపోద్దాయి. ఇంకా అక్కడే ఉండవా నువ్వు, నీకేం కావాలో చెప్పు, తప్పుడే మడత మంచం అని పంపిస్తామని చెప్తారు. దానికోసం వెయిట్ చేయాలా. అల్టిమేట్గా ఎవడన్నా ఆశించేది ఏంటి? రాష్ట్ర ప్రయోజనాలు, సమాజ హితం కోరాలి. అది సాకారం అవుతున్నప్పుడు ఏ దారిలో వెళ్తాయి ఏంటి? అమరావతి పూర్తయ్యే వరకు కూడా మా నుంచి సపోర్ట్ ఉంటుంది. మీకు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన పైన కింద ఎన్డీఏ వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం తాలూకు ఎంపీల అవసరం వాళ్ళకు ఉన్న తర్వాత వీళ్ళు ఎవరు చెప్పక్కర్లేదు, వాళ్ళు ఏం జరగాలో ఏం చేయాలో చేస్తారు. దాన్ని మర్యాదగా గౌరవంగా మాకు ఇది పెట్టండి అని అడుగుతామని చేతిలో లాక్కోవడానికి డిఫరెన్స్ ఉంది కదా. అడిగినోడికి గ్యారంటీగా పెడతారు. లాక్కుని ఓడి పట్ల అసేమో ఒకసారి లాక్కున్నప్పుడు వాళ్ళు చేజార్చుకున్న తర్వాత గట్టిగా పట్టుకుంటారు. ఒకసారి మీ చేతిలో లాగేసుకున్నాను, నేను ఆదమనిసి ఉన్నప్పుడు లాగేసుకుని నన్ను దౌర్జన్యం చూపిస్తాను. నేను రెండోసారి మీరు గట్టి పట్టుకుని జైలేట్టుకుంటారు కదా, ఫోను చేత్తో పట్టుకోరు కదా, అదే చేస్తారు. అలా చేసి వీళ్ళ మధ్య పొలాలు పెడతామని చూస్తున్నారు. చచ్చినా దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. రాష్ట్రం బాగుపడి కొంచెం ఒక దారిలోకి వచ్చే వరకు కూడా ఎవరితో గొడవ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అటువంటి సందర్భం వచ్చినా కానీ తగ్గే ఉండాలి. కొన్నిసార్లు కొన్ని భావోద్వేగాలు అణుచుకోవాలి కూడా, ఏంటి విశాల ప్రయోజనాల కోసం. ఇది గమనించుకోకుండా కొంతమంది నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది తగ్గాల. తగ్గినోడు ఎప్పుడు కూడా తప్పుడోడు అయిపోవడం, వాళ్ళదేం తప్పు ఉన్నట్టు కాదు. బైబిల్లో కూడా సూక్తుంది కదా, తనను తాను తగ్గించుకునేవాడు ఇచ్చింపబడుతుందని పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు. అలాగా దానివల్ల మనకి నష్టమే ఉండదండి. అణిగిమణిగి ఉన్న వాళ్ళు అణిగిమణిగి ఉన్నంత మాత్రాన ఇదేమీ పరువు తక్కువేం కాదు. జగన్మోహన్ రెడ్డి లాంటి దొంగోడు, బందిపోటు దొంగ, వేల కోట్లు లక్షల కోట్లు దోచేసినోడే బరి తెగించి మాట్లాడుతుంటే మీరు ఎందుకు మాట్లాడుతుంటారు? వాళ్ళకి మనకి తేడా ఉండద్దా? వాళ్ళు అలాగే మాట్లాడతారు. అలా మాట్లాడకపోతే వాళ్ళు వాల్యూ ఉండదు. వీళ్ళు కానీ అలా మాట్లాడితే వీళ్ళకి అంతకన్నా దారుణంగా పరాభవం ఉంటుంది. ఎందుకంటే ఎలా ఉండాల్సినట్టు అలాగే ఉండాలి. మోడీ గారు ఎందుకు ఇవ్వలేదు? కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి మనం ఊహించిన దానికన్నా బాగానే చేస్తున్నారు. నేనైతే ఊహించలేదు. రుణం ఇప్పించినా కానీ వాళ్ళు కట్టుకుంటూ ఉన్నారు కదా. అప్పుడు మీకేంటి నొప్పి? అది రుణం తెచ్చాడో, లేకపోతే అప్పు తెచ్చాడో, దొంగిలించి తెచ్చాడో, దారిలో ఉన్నది లాక్కుని తెచ్చాడో, మనకి ఇస్తున్నాడో, దాని సంగతి నేను చూసుకుంటా ఉన్నాడు. అమరావతికి ఇచ్చారు కదా 15,000 కోట్లు రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు పడతారు, వాళ్ళు కట్టుకుంటారు. నీకే నొప్పి. అసలు ఇప్పుడు విమర్శలు చేస్తున్న వాళ్ళందరూ కూడా గత 5 ఏళ్ళు ఏం మాట్లాడలేదు ఎందుకని? ఇప్పుడు మన పోన్లేండి, మనం గతించిన గతం గురించి మాట్లాడొద్దు. అంటే మనం ఎందుకంటున్నామంటే
ఇప్పుడు కమ్యూనిస్టులు కానీ ఇంకా కొంతమంది నోరు లెగుతుంది, అప్పుడు మాత్రం మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజాశక్తికి వాటికి డొనేషన్లు అయితే తీసుకుంటారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు మోడీ గారు ఆడంబరం, ఖచ్చితంగా ఆడంబరం ఉంటుంది. ప్రధానమంత్రి వస్తున్నాడంటే 6-7 ఏళ్ల పాటు నుంచి దాన్ని విధ్వంసం చేసి దుర్మార్గం చేసేసి అక్కడ శ్మశానం ఎడారి కింద చేసేసి వాళ్ళ గుండెలు అవిసిపోలే చేసి వాళ్ళ ఆక్రోశానికి గురి చేసి వాళ్ళ మీద దాడులు దుర్మార్గాలు చేసి అరాచకం చేసేసి అదంతా పాడు పెట్టేసిన తర్వాత దానికి ఒక కళ వచ్చినప్పుడు నిజంగానే అందరిని పిలిచి సత్యనమూర్తం చేసుకుంటాం మనం, ఇల్లు బాగు చేయించుకుని మళ్ళీ వెళ్ళినా కానీ. అలాగే ఇదిని పై ప్రపంచానికి దేశానికి కూడా ఇక అమరావతి ఒకటి రెడీ అవుతున్నాయి బాబు, మోడీ గారు వచ్చాడు, మనందరం కలిసి దీన్ని మనం కలిసే చేయాలన్నాడు, కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టడం ధైర్యంగానే ఇంకా ఎలా లోపల పంపేస్తామని చెప్పినట్టు ఒక మెసేజ్ అది. అయినా సరే అక్కడ వీళ్ళు మాట్లాడాల్సింది డబ్బులు ఖచ్చితంగా అవుతాయి ఖర్చు. ఇప్పుడు మనకే ఒంటి మీద బట్టలు కట్టుకుంటాం, రకరకాల బట్టలు, ఎప్పుడు కూడా నువ్వు గోసుగుడ్డట్టి తిరగచ్చు కదా, బట్టలు ఎందుకు వేసుకుంటున్నారు డబ్బులు ఖర్చని. ఒక అలంకరణ, అలంకార ప్రియునే అని అంటారు దేవుడికి కూడా అలంకారం అంటే ఇష్టమే. కాబట్టి మీరు ఓవర్ యాక్షన్ చేసి విమర్శ చేయాలని విమర్శ చేయటం కాదు. కొంతమంది ఫుడ్ దొరకలేదు, కొంతమందిలో దొరుకుతుంది, దొరకకపోతే బాగానే వస్తుంది. ఎవడ ఏర్పాట్లు అటు చేసుకుని పోవాలా ఏంటండి. వెళ్తే వాళ్ళు బిస్కెట్ ప్యాకెట్లు, వాళ్ళు వాటర్ ప్యాకెట్లు బస్సులో తీసుకెళ్ళిన వాళ్ళకి అలాగే అలాగే ఇప్పిస్తారు. దారి పొడిలో బోల్ నోటలోనే ఎక్కడ పడితే అక్కడ శుభ్రంగా తినేయచ్చు. తిండిలేక రారు కదా అక్కడికి. ఇప్పుడు ఇలాగా ఏర్పాట్లు లేవు, పులి ఏర్పాట్లో వాసన వచ్చినాయి, రాత్రి ఎప్పుడు చేసిన వాసన రాకపోతే సువాసన వస్తాయా ఏంటండి. వాళ్ళు ఫుడ్ కూడా పెట్టలేదు అంటారని ఏర్పాటు చేస్తారు, అది ఆ టైంకి తినకపోతే వాసన వస్తుంది. దాని పెద్ద ఇష్యూ కింద చేయకూడదు. అది ఇంకా అలాంటి మాటలు మాట్లాడతారంటే వాళ్ళంత అవివేకం లేనట్టు లెక్క. ఇప్పుడు ఫుడ్డు రాత్రి 1 గంటకి, ఇప్పుడు పొద్దున్నే ఇన్ని వేల మంది ఫుడ్ రెడీ చేయాలంటే ఎప్పుడు మొదలెట్టాలి. అప్పుడు తయారు చేసి పెట్టింది వాసన రాకపోతే ఏమవుద్ది, పెట్టకపోతే పెట్టలేదంటారు. అందుచేత ఎవరో కూడా దాని పెద్ద ఇష్యూ కింద తీసుకోకూడదు. ఇప్పుడు బస్సులో వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటారు, వీళ్ళు చెప్పక్కర్లేదు, వాళ్ళకన్నా బాగా చేస్తారు. అయితే ఒకటి ఏంటంటే కొంత కోఆర్డినేషను, కొన్ని బస్సులకి రూట్లు తికమక్కలు అలాంటివి చేశారు, అది ఖచ్చితంగా అధికారుల లోపం. అధికారులు ఒళ్ళు బద్ధకం వదలలేదు. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో తొంగుని పని చేసేవారు, వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు. వాళ్ళు ఏ పని ఏమైనా డబ్బులు వచ్చి ఉంటే వెళ్ళేవారు, లేకపోతే వదిలేసేవారు. ఈ ప్రభుత్వం వచ్చినట్టు పని చేయాలి, అందుకు వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది. ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుంటారు. చంద్రబాబు గారిని ఈ విషయంలో, అభివృద్ధి విషయంలో, ఇటువంటి రాష్ట్రం పట్ల ఆయనకున్న ప్రేమ విషయంలో ఇంకెవ్వడో సందేహపడాల్సిన అవసరం లేదు. మోడీ గారు కూడా వీళ్ళ తాలూకా పద్ధతి, వినయ విధేయతలు చూసి గ్యారంటీగా ఇంప్రెస్ అవుతాడు. మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఆయన వచ్చి మూటలే ఇవ్వక్కలేదు, మళ్ళా దొంగడితో జత కట్టకుండా ఉంటే చాలరా బాబు, వాడికి హెల్ప్ చేయకుండా ఉంటే చాలని కోరుకోవాలి అంతే. ఆ పావును చంపడానికి సాయం చేయండి అనాలి, ఆ దోషిని గదిలో ఖైదు చేయడానికి మీరు సాయం చేయండి అని చెప్పాలి. ఎందుకంటే చట్ట ప్రకారం శిక్షించడానికి చట్టాన్ని కొనేసుకుంటాడు అతను, మేనేజ్ చేస్తున్నాడు. లేకపోతే 13 ఏళ్ళ నుంచి ఎందుకు తిరుగుతాడు బయట. వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు నుంచి ఇప్పటివరకు ఎవరికి ఏం కాలేదంటే మనం ఏమనుకోవాలి. ఇప్పుడు కోర్టులో ఏం చెప్తాయండి, మనం చంపేసి మన కళ్ళ ముందు చంపేసినాక సాక్ష్యాలు నేను చూశానని చెప్పాలి ఎవడొకడు వచ్చి. అవన్నీ ప్రూవ్ చేయాలంటే అన్నాళ్ళు టైం పట్టేస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత అవుట్ ఆఫ్ ది లా వెళ్ళాలన్నా, లేకపోతే నిజంగా దోషిని శిక్షించాలన్నా ఖచ్చితంగా కొన్ని వ్యవస్థలో వ్యక్తులు, శక్తులు అవసరం ఉంటుంది. దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని అనేటువంటి వాళ్ళ గ్యాంగ్ని ఎవరిని విడిచిపెట్టరు. కొంచెం మన ఆలస్యం అవుతున్న వాళ్ళు మనకు అసహనం అవుతుంది, వాళ్ళు సహనంగా ఉంటాం, మనకు చిరాకు వస్తుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు అసలు ముందే అరెస్ట్ అవ్వాలి జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే అతని మీద అన్ని కేసులు ఉన్నాయి, అన్ని వేళ్ళు అతని మీద పోయి చూపిస్తున్నాయి. అయితే ఈ అమరావతి పునర్ప్రారంభం, రీస్టార్ట్ ఈ కార్యక్రమంలో డైవర్ట్ అవ్వకూడదని ఇక మొదలెడతారు. ఇప్పుడు వాళ్ళందరూ కూర్చుంటారు, రియాలు రేపు ఇక మొదలెడదామా అనుకుంటారు, మొదలెడతారు. మరి రాష్ట్రం అభివృద్ధి జరుగుతున్న సమయంలో విమర్శలు చేయాలి కాబట్టి ఇలాంటి విమర్శలు చేయడం సరికాదని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.